ఆంధ్ర రాష్ట్రంలో మెట్రో పరుగులు పెట్టాలి. రాష్ట్రాభివృద్ధిలో మెట్రో భాగస్వామ్యం అవ్వాలి. ప్రజా రవాణా వ్యవస్థ మెరుగుపడాలి. మెట్రో ద్వారా ఆర్థిక వ్యవస్థ మెరుగుపడాలి. ఉద్యోగ ఉపాధి కల్పన జరగాలి. రాష్ట్ర ఏర్పాటు నాటి నుంచి ఈ ప్రాంతవాసులు చిరకాల కోరికలివే. దీనిపై ఏళ్లుగా చర్చ జరుగుతున్నా అడుగులే పడలేదు. గత తెదేపా ప్రభుత్వంలో పలు నిర్ణయాలు తీసుకున్న తర్వాత వచ్చిన వైకాపా సర్కార్ మెట్రో ప్రాజెక్టును అటకెక్కించింది. కానీ కూటమి ప్రభుత్వం రాకతో మెట్రోకు మంచి రోజులు వచ్చాయి. మెట్రోను పరుగులు పెట్టించాలనే లక్ష్యంతో ప్రణాళికలు రచిస్తున్న ఎన్డీఏ సర్కార్ ఇప్పటికే ఎన్నో కీలక అడుగులు వేసింది. విజయవాడ, విశాఖలో మెట్రో పరుగులకు బాటలు పరుస్తోంది. కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలోని అన్ని రంగాల్లో కీలక అడుగులు పడుతున్నాయి. ఆ తరహాలోనే రాష్ట్ర ప్రజల చిరకాల కోరికైన మెట్రో రైలుపైన సీఎం చంద్రబాబు ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తోంది. రాష్ట్రంలో మెట్రో పరుగులు పెట్టించాలనే లక్ష్యంతో ఇప్పటికే ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రాభివృద్ధిలో కీలక నగరాలైన విజయవాడ, విశాఖల్లో మెట్రో రైలు అందుబాటులోకి తీసుకొచ్చి తద్వారా ఆయా పట్టణాల అభివృద్ధి సహా ఆర్థిక వ్యవస్థ మెరుగుపరచాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు మెట్రో కార్పొరేషన్లను ఏర్పాటు చేసి మెట్రో పనులు ముమ్మరం చేసింది. విజయవాడలో మొదటి దశ పనులకు 11,009 కోట్లు, విశాఖలో తొలి దశ పనులకు 11,498 కోట్లు ఖర్చవుతుందని ఏపీ మెట్రో రైలు కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రభుత్వానికి డీపీఆర్లతో ప్రతిపాదించారు. రాష్ట్ర విభజన అనంతరం ఎదురవుతున్న ఆర్థిక సవాళ్లను దృష్టిలో ఉంచుకుని కూటమి ప్రభుత్వం మెట్రో రైలు సాధనకు కృషి చేస్తుంది. విజయవాడ, విశాఖ నగరాల్లో కాలుష్యం, ట్రాఫిక్ రద్దీ నియంత్రణ, ఆర్థిక వృద్ధి, రాష్ట్రంలో పట్టణ రవాణా సౌకర్యాల మెరుగుదల లక్ష్యంగా పనిచేస్తోంది. ఆంధ్రప్రదేశ్కు విశాఖపట్నం ముఖ్యమైన పారిశ్రామిక కేంద్రం. అక్కడ రోజురోజుకు ట్రాఫిక్ రద్దీ పెరుగుతోంది. 2026 జూన్ కల్లా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి రాబోతోంది. అందువల్ల మెట్రో కారిడార్ను జాతీయ రహదారులతో అనుసంధానం చేయడం చాలా ముఖ్యం. తొలి దశలో నగరంలోని ప్రధాన కూడళ్లను కలుపుతూ ఎయిర్పోర్టు వరకు విస్తరణకు ప్రణాళిక రూపకల్పన జరిగింది. ఇక రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న రాజధాని అమరావతికి విజయవాడ గేట్వే కానుందని, అందువల్ల ఇక్కడి మెట్రో రైలు ప్రాజెక్టుకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రాంతీయ అనుసంధానాన్ని బలోపేతం చేయడానికి, ఈ ప్రాంత ఆర్థిక వృద్ధికి విజయవాడ మెట్రో చాలా ముఖ్యం. విజయవాడకి అండ్ విశాఖపట్నం రెండు కూడా ఏంటంటే చాలా అంటే మోర్ దాన్ ఒక రోజులో దాదాపుగా ట్రాన్స్పోర్ట్ చూస్తే అండి 5 నుంచి 6 లక్షల మంది ప్రయాణికులు ట్రావెల్ చేస్తారు ఇంటర్నల్గా మినిమం అనమాట ఇప్పుడున్న పరిస్థితుల్లో. అది ఒక్కొక్క దీన్ని బట్టి ర్యాపిడ్ గ్రోత్ కనుక ఇప్పుడు అమరావతి ఇప్పుడు స్టార్ట్ అయింది కాబట్టి ఈవెన్ నెక్స్ట్ కపుల్ ఆఫ్ ఒక 10 ఇయర్స్కి వచ్చేసరికి అది 15 లక్షల వరకు కూడా వెళ్ళొచ్చు అనేది అంచనాలు ఉన్నాయి. అలాగే వైజాగ్ ఆల్రెడీ కాస్మోపాలిటన్ సిటీ, అది దానికి కూడా ఒక 15 to 20 lakh ప్యాసింజర్స్ ట్రావెల్ చేయడానికి అవకాశం ఉందన్నమాట. ఈ రెండు సిటీస్కి కూడా చాలా అవసరం ఉంది. అండ్ ప్రతి స్టేట్కి కూడా ఈ మెట్రో రైల్స్ కానీ మాస్ ర్యాపిడ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అనేది ఆ వ్యవస్థలు అవసరమని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ భావించినాయి. అలాగే స్టేట్లు కూడా ఉపయోగించుకుంటున్నాయి. మిగతా స్టేట్లు మనము కొంచెం వెనకపడి ఉన్నాం. అంటే లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారు ముందు తీసుకెళ్దాం అనుకున్న సబ్సిక్వెంట్గా అవ్వలేకపోయింది. ఇప్పుడు చాలా ఫాస్ట్గా మనం ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం ఆమోదంతో ప్రాజెక్టులను వీలైనంత త్వరలో పూర్తి చేయాలని భావిస్తున్న సీఎం చంద్రబాబు కేంద్ర మంత్రులకు ఎన్నో వినతి పత్రాలు అందించారు. సాధ్యమైనంత త్వరగా ఆమోదించాలని విన్నవించారు. ఈ ఫిబ్రవరిలో కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ను కలిసి 2 ప్రాజెక్టుల ప్రాధాన్యం గురించి వివరించారు. విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులకు 100% నిధులు సమకూర్చాలని విజ్ఞప్తి చేశారు. భూసేకరణ సకాలంలో పూర్తి చేసేందుకు కావలసిన అనుమతులు ఇప్పించాలని కోరారు. ఇదే సమయంలో హైదరాబాద్కు మెట్రో రైలు ప్రాజెక్టును రాష్ట్ర విభజనకు ముందే ఆమోదించిన విజయవాడ, విశాఖపట్నం ప్రతిపాదనలను మాత్రం పెండింగ్లో ఉంచారని చంద్రబాబు గుర్తు చేశారు.
సెంట్రల్ గవర్నమెంట్ సహకారం నిజంగా చూస్తే అండి చాలా బాగా ఉంది. దేనికంటే ఒక్కొక్క చంద్రబాబు నాయుడు గారు ఎవ్రీ టైం వెళ్ళి పాజిటివ్ రిజల్ట్స్తోనే వస్తున్నారు. సో అలాగే ఇప్పుడున్న టీం వర్క్ కూడా, మెట్రో టీం వర్క్ కూడా చాలా బాగా ఫాస్ట్గా చేస్తున్నారు. రికార్డ్ టైంలో అన్ని టెండర్స్ పిలిచి ఫండింగ్ అంతా తీసుకొచ్చుకొని చాలా ప్రణాళికలు రచించుకొని చాలా ఫాస్ట్ ట్రాక్లోనే ఈ 2 మెట్రోస్ ఉన్నాయండి ప్రస్తుతానికి. విశాఖ విజయవాడ మెట్రో రైలు సాకారానికి కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు గాను సీఎంపీ కోసం కేంద్రం నిధులు మంజూరు చేసింది. విజయవాడలో తొలి విడతలో చేపట్టనున్న 2 కారిడార్ల నిర్మాణానికి గాను 5,900 కోట్ల రూపాయల రుణం ఇచ్చేందుకు ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఏఐఐబి ఆసక్తి చూపిస్తోంది. విజయవాడలో తొలి విడతలో చేపట్టనున్న 2 కారిడార్లను పరిశీలించిన బ్యాంకు ప్రతినిధులు రుణమిచ్చేందుకు ముందుకొచ్చారు. గన్నవరం నుంచి పిఎన్బిఎస్, పెనమలూరు నుంచి పిఎన్బిఎస్ వరకు 2 గంటల పాటు పర్యటించారు. 2 కారిడార్లలో ఏ ప్రాంతాల్లో రద్దీ ఎలా ఉంది అని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. మరికొన్ని బ్యాంకులు కూడా రుణం ఇచ్చేందుకు ముందుకొచ్చాయి. కేఎఫ్డబ్ల్యూ, ఏఎఫ్డి, ఏడీబీ, ఎన్డీబీ, జైకా, ప్రపంచ బ్యాంకు కూడా మెట్రో రైలు ప్రాజెక్టులకు రుణం ఇచ్చేందుకు ఆసక్తి చూపుతున్నట్లు ఎండీ రామకృష్ణారెడ్డి తెలిపారు. తక్కువ వడ్డీకి రుణమిచ్చే బ్యాంకులతో ఎండీ సంప్రదింపులు జరిపారు. సంప్రదింపుల అనంతరం వీటిపై నివేదిక రూపొందించి కేంద్రానికి పంపనున్నారు. రుణానికి కేంద్రం గ్యారంటీ ఇవ్వనున్న దృష్ట్యా ఆమోదం తప్పనిసరి. కాగా విశాఖ మెట్రోకు 6,100 కోట్లు సమీకరించాలని నిర్ణయించారు. రాష్ట్రానికి తలమానికంగా నిలిచే మెట్రో ప్రాజెక్టులను వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు కూటమి ప్రభుత్వం చకచకా అడుగులు వేస్తుంది. క్షేత్రస్థాయి అధికారులు మొదలు మంత్రులు, సీఎం సైతం మెట్రోను పరుగులు పెట్టించాలనే లక్ష్యంతో పరిపాలన అనుమతులు జారీ చేస్తున్నారు. భూసేకరణకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.